ఈరోజు మన వాక్య ధ్యానాంశము నిరీక్షణ, సంతోషము మరియు సమాధానము. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం 16వ వచనం దగ్గర వరకు. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పౌలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిని నిరీక్షణకర్తయగు దేవుడు అని పిలుస్తున్నాడు. ఆయన నిరీక్షణకర్తయగు దేవుడు విషయములు తలక్రిందులుగా నిరీక్షణ ఏమీ లేనట్టుగా కనబడినప్పుడు ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహించును. ఆయన మంచితనమంతటిని మన ఎడల మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనలో నిరీక్షణ కలిగించును. మనము దానికి తగిన వారముగా కనబడినప్పుడు ఆయన మన ఎడల మంచివాడుగా లేడు, కానీ మన యందు ఆయన విషయమై ఏ ఆశ అయినను ఉన్నట్లు చూస్తే ఆయన మనలను దీవిస్తాడు. ఈ శరీరమునకు అత్యుత్తమైన ముందులాంటి ఆయన సంతోషము సమాధానము మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వస్తుంది. ఇది మనం కలిగి ఉండే నిరీక్షణను అభివృద్ధిపరుస్తాడు. పరిస్థితులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు నిరీక్షణకు దేవుడైన ఆయన మనలను నిరీక్షణతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే శక్తులు విడుదల చేయబడతాయి. సృజించే శక్తిగల విశ్వాసము, తప్పిపోని నిరీక్షణ, తరగని ప్రవాహముగా వచ్చే దేవుని ప్రేమ, ఇవన్నీ నీలోనికి వచ్చును. దావీదు నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువునందు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. 1 సమూయేలు 36. దావీదుతో అరణ్యమందు ఉండిన 600 మంది ప్రజలు వారి కుటుంబములు దావీదుతో ఉండినవి. ఆయన దూరములో పని మీద ఉండినప్పుడు ఈ పురుషులు కుటుంబములు తన 2 భార్యలను శత్రువులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు. దావీదుతో ఉండిన మనుషులు దావీదు మీద బహుగా కోపడి దావీదును రాళ్లతో కొట్టవాలని చెప్పారు. వాళ్ళ నిరీక్షణ లేకుండా ఉండినారు. దావీదు సౌలు యొద్ద ఉండి తన గృహము బంధుజనుల నుండి పారిపోయాడు. ఇప్పుడు ఆయన వెంట వెళ్ళిన వారు నమ్మకస్తులైన వారు ఆయనను రాళ్లతో కొట్టవాలని ఆశించారు, కానీ ప్రభువునందు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. గతములో దేవుడు ఆయన కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. గొలియాతుతో పోరాటము, సింహము, ఎలుగుబంటితో పోరాటం, నీకున్న ఆశీర్వాదం లెక్కించము. వాటిలో ఒక దాని తర్వాత మరొకటి పేరు పెట్టి పిలువము. మన ఆశీర్వాదములను లెక్కించడం ద్వారా మనల్ని మనము ప్రోత్సాహపరచుకోము. మన నిరుత్సాహములన్నీ మన సొంత మార్గములో వెళ్ళినందుకే సంభవించినవి. దేవుడు దీనికి పూచీదారుడు కాడు, కానీ మనము పూచీదారులమై ఉన్నాము. దేవుడు ఎల్లప్పుడూ కీర్తికి యోగ్యుడు. ఆయన ఎన్నడూ నిందార్హుడు కాడు. దేవుడు తన గొప్ప ఆశీర్వాదములు మన మీద కుమ్మరించవలని ప్రయత్నిస్తాడు. ఆయన మన సంచి ఆనందములతో నిండి ఆశీర్వాదములు పట్టలేకుండా ఉండినది. కనుక దేవుడు మన శీలమును మొట్టమొదట నిర్మిస్తాడు. తర్వాత మనలను ఆయన క్రమశిక్షణలో పెడతాడు. దాన్ని బట్టి ఆయన ఆశీర్వాదములను మనం కాపాడుకొని ఇతరులకు మాదిరిగా ఉండవలనని నమ్మకమైన దేవుడు ఆయన స్వభావం. నమ్మకత్వము, ప్రేమగల దేవుడు. ప్రేమ ఆయన స్వభావమును తనకు తానుగా వ్యతిరేకముగా ఎట్లా వెళ్ళగలడు? రోమా 15:14. మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరినొకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని మనతో మాట్లాడేవారు మనలో మంచితనం ఉన్నదనే భావంతో వెళ్ళాలి అనే భావంతో వెళ్తారు. మనం వారిని తిట్టినా, మనం వారిని దిద్దినా మన మంచితనం వారు తెలుసుకోవాలి. మంచితనం ఆత్మఫలములలో ఒకటి. మనం అనేకసార్లు మన తప్పిదములు వృద్ధి చేసుకునే పద్ధతిలో ఉంటాం. మనకు దిద్దుబాటు అవసరం. మనలో కొంతమంది తప్పుడు భావం కలిగి ఉంటాం. ప్రారంభించేవారు వారి బలమును సరిగ్గా ఎన్నుకొనలేరు కనుక గర్విష్ఠులైపోతారు. కనుక అనేకమైన తప్పులు చేస్తారు. వారిని ఓపికతో దిద్దాలి, ఓపికతో ప్రేమతో దిద్దాలి. మన యందు మంచితనం వారు గుర్తించాలి. రోమా 15:2. తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతని సంతోషపరచులను. వీరు ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు చేయగలరా?
నీ పొరుగువానికి సంతోషపరిచి అతనికి క్షేమావృద్ధి కలుగు చేయగలరా? మీరు ఇతరులకు మేలైన కార్యములు చేసి అతని క్షేమావృద్ధి కలుగు చేయండి. మన సహవాసము పరిశుద్ధంగా ఉండాలి. మనలో కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఉండకూడదు. ఇవి సేవను క్రిందకు తోసివేస్తాయి. చిట్ట చివరగా మనలో మంచితనం మట్టుకు ఉండాలి. నువ్వు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించినప్పుడు నీ మట్టుకు నీవు ఆత్మీయంగా మేలు పొందుతావు. నీవు పాపుల కొరకు ప్రార్థించినప్పుడు నీ మట్టుకు నీవు సంపాదించుకుంటున్నావు. నీతో నీవు ఇలాగూ చెప్పుకోవు, నేను ఆ పట్టణం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఇతరులు అక్కడ ప్రయాసపడుతున్నారు, అది వారి భారము, నాది కాదు. ఇతరులను పనిచేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నువ్వు పనిచేసేటప్పుడు నువ్వు ప్రార్థించగలుగుతావు. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ హృదయము విశ్వాసముతో, నిరీక్షణతో నింపబడుతుంది. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించినట్లయితే దానిని అవకతవకలుగా చేయకూడదు. నువ్వు ప్రార్థనలో గొప్పవాటిని సాధించాలి. మనము ఒకరినొకరము ప్రేమతో గద్దించుకోవాలి. ముఖ్యముగా ప్రారంభికులు గద్దించబడవలెను. ఒకానొక దినమున నీ ప్రారంభికులు నేర్పరితనము గల సైనికుల వలె తయారవుతారు. నీ పక్కనే నిలబడి నీవు ఏ ఉద్దేశ్యముతో పోట్లాడుతున్నావో అదే ఉద్దేశ్యముతో ఎన్నడూ తప్పిపోయినటువంటి ఆయుధములతో పోరాడతారు. దేవుని వలన కానిటువంటి ప్రతి తలంపులు ఆపివేసి క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందాలి. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానముగా నీ వ్యక్తిత్వము వృద్ధి చేయబడగలదు. మనం క్రీస్తు వలె ఉండడానికి కాపాడబడవాలని క్రీస్తు ఆశిస్తున్నాడు. దేవుడికి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.